చెప్పుకోబోయే టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఒక డైరెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్. మనీష్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హోమ్. తన ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతాడు అండ్ హెడెడ్ ఈస్ట్. ఈస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. అయితే ఇది ఒక డైరెక్షన్ కదా. ఇప్పుడు తన ఒక ఫేస్ ఎటువైపు ఉందంట, ఇటువైపు ఉంది, అంటే తను ఇటువైపు ఉన్నాడు అని అర్థం. అయితే ఈ వాక్డ్ ఫ్రమ్ హెడెడ్ ఈస్ట్, ఈ వాక్డ్ ఫ్రమ్ 4 kilometers. ఎక్కడి నుంచి అక్కడికి ఎంత ట్రావెల్ చేశాడు? 4 kilometers ట్రావెల్ చేశాడు. అయితే అండ్ దెన్ టుక్ ఏ రైట్ టర్న్. రైట్ టర్న్ అంటే ఇప్పుడు ఇక్కడ పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇతనికి రైట్ అంటే ఇటే కదా, ఇటువైపు టర్న్ అయ్యాడంట. ఓకే. అండ్ హీ వాక్డ్ ఫ్రమ్ అనదర్ 3 kilometers. ఎన్ని కిలోమీటర్స్? 3 kilometers అన్నది వాక్ చేశాడు. అండ్ దెన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇప్పుడు తనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి లెఫ్ట్ అంటే ఏంటి? ఇటువైపు, అంతే కదా. అంటే ఇప్పుడు ఇది పర్సన్ అనేది ఇటువైపు ఉన్నాడు, ఇతనికి ఏంటి? లెఫ్ట్. అండ్ దెన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్ అంటే ఇతనికి ఇటువైపు అనమాట, ఇటువైపు కదా, ఇటువైపు. అయితే అండ్ దెన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ అనదర్ 4 kilometers. మళ్ళీ ఇతను అనేది 4 kilometers అనేది ట్రావెల్ చేశాడు. ఓకే. అప్పుడు ఇప్పుడు డైరెక్షన్ ఇలా ఉంటాడు కదా. ఓకే. అయితే నెక్స్ట్ ఏంటి? హీ టేక్స్ అనదర్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 3 kilometers. మళ్ళీ ఇంకో లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. అప్పుడే హీ టేక్ అనదర్ లెఫ్ట్ అంటే ఇటువైపే కదా. ఎన్ని కిలోమీటర్స్? 3 kilometers అనేది ట్రావెల్ చేశాడు. ఓకే. అండ్ వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ కరెంట్ పొజిషన్ ఫ్రమ్ హిస్ హోమ్. తను ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఓకే. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇతను ఎక్కడ ఉన్నాడు. ఓకే. ఇక్కడ నుంచి అక్కడికి అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే అన్నిటికన్నా తక్కువ డిస్టెన్స్ ఏది? ఇక్కడ నుంచి అక్కడికి 4 kilometers. ఓకే. ఇప్పుడు ఇక్కడ 4 అయినప్పుడు ఇక్కడ కూడా ఎంత అవుతుంది మనకి? 4 kilometers అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి 3 kilometers, ఇక్కడ నుంచి అక్కడికి 3 kilometers, ఇక్కడ నుంచి అక్కడికి 4, ఇక్కడ నుంచి 4, రెక్టాంగిల్. ఓకే. అప్పుడు 4 + 4 ఎంత? 4 + 4 = 8. ఓకే. అంటే ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది? 8 kilometers. 8 kilometers ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. ఓకే. అండ్ వీ విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్. ఓకే. ఏ పర్సన్ ట్రావెల్ టువర్డ్స్ నార్త్. నార్త్ అంటే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే. అయితే ఏంటంటున్నాడు? ఏ పర్సన్ ఫస్ట్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ వైపు ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే. ఇలా వెళ్తున్నాడు. ఎంత? 3.5 kilometers. 3.5 kilometers అనేది వెళ్తున్నాడు. ఓకే. అండ్ దెన్ హీ టర్న్ లెఫ్ట్ అంటే ఎటువైపు వస్తుంది? ఇప్పుడు ఈ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, అంటే ఇటువైపు ఇలా వెళ్తున్నాడంట. ఓకే. ఇలా వెళ్తున్నాడు. అండ్ ఎంత ట్రావెల్ చేశాడు? ఇక్కడ 1.5 kilometers అనేది ట్రావెల్ చేశాడు. ఓకే. అండ్ దెన్ హీ టర్న్స్ టువర్డ్స్ లెఫ్ట్. ఇప్పుడు ఈ డైరెక్షన్ అని ఉంటుంది ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ అంటే ఏంటి? మళ్ళీ ఇలాగా. ఓకే. లెఫ్ట్ అంటే ఇటువైపు, ఈ లెఫ్ట్ సైడ్ ఎటు ఉంది అటువైపు చూసుకుంటే. అండ్ దెన్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్ ఎంత? 3.5 kilometers ట్రావెల్ అయ్యాడు. అండ్ హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇది 3.5 kilometers, ఇది 3.5 kilometers. ఓకే. అప్పుడు ఇది 1.5 kilometers అయినప్పుడు ఇదంతా అవుతుంది 1.5 kilometers అవుతుంది. ఓకే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు చూడు, ఇదేంటన్నాడు? ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 1.5 kilometers ఈ డైరెక్షన్లో, వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. ఓకే. అర్థమైందా? ఇది నార్త్ అబ్బా, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి ఇంత దూరం ట్రావెల్ చేయాలి, అంటే అంత 1.5 kilometers వెస్ట్. ఓకే. అంటే ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బస్ మూవ్స్ 3 kilometers ఇన్ ఈస్ట్ డైరెక్షన్. ఓకే, ఒక్కొక్కటి చేద్దాం. ఏ బస్ మూవ్స్ అంటే ఏంటి? ఒక బస్ మూవ్ అయిందంటే 3 kilometers ఈస్ట్ డైరెక్షన్లో అంటే చూడు, ఇప్పుడు ఈస్ట్, వెస్ట్, ఓకే అంతే కదా. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఓకే, ఇది క్లారిటీ కదా. అయితే ఏమంటున్నాడు, ఇది ఫస్ట్. అయితే ఏ బస్ మూవ్స్ 3 kilometers ఇన్ ఈస్ట్ డైరెక్షన్. ఒక బస్సు ఇలాగా 3 kilometers ట్రావెల్ చేసిందండి. ఓకే, ఈస్ట్ డైరెక్షన్. తర్వాత ఏమన్నాడు? ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఇట్ దెన్ టర్న్స్ సౌత్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఈస్ట్కి ఇప్పుడు సౌత్ వైపు అన్నాడు. సౌత్ అంటే ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్ ఉన్నాడు. ఓకే, ఈస్ట్ డైరెక్షన్ ఉన్నప్పుడు సౌత్ డైరెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఈస్ట్, ఓకే, ఇది వెస్ట్. ఓకే, అంటే నార్త్కి ఎప్పుడు కూడా రైట్, ఈస్ట్కి ఎప్పుడు కూడా ఏటి లెఫ్ట్ వైపు ఎప్పుడు కూడా నార్త్ ఉంది. ఓకే, నార్త్, ఇది సౌత్. అయితే వాడు ఏంటన్నాడు? ఇట్ దెన్ టర్న్స్ సౌత్ అంటే సౌత్ వైపు ట్రావెల్ చేశాడంట. ఎన్ని కిలోమీటర్స్ అండ్ మూవ్స్ 4 kilometers అనేది ట్రావెల్ చేశాడు. ఓకే, 4 kilometers అనేది ట్రావెల్ చేశాడు. అయితే ఓకే, 4 kilometers అనేది ట్రావెల్ చేశాడు. అయితే ఇట్ అగైన్ టర్న్స్ ఈస్ట్ అంటే ఇప్పుడు ఇతను ఏ డైరెక్షన్ ఉన్నాడు? ఈ డైరెక్షన్ ఉన్నాడు. అంటే ఇది సౌత్ అంతే కదా. ఇది సౌత్, ఇది నార్త్ ఇంకా కదా. సౌత్, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది వీడికి ఈస్ట్. ఓకే, అయితే ఏంటన్నాడు మళ్ళీ? ఇట్ అగైన్ టర్న్స్ ఈస్ట్ వైపు టర్న్ చేశాడు. ఓకే, ఈస్ట్ వైపు వెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడంట? ఇట్ అగైన్ టర్న్స్ ఈస్ట్ అండ్ మూవ్ 5 kilometers. ఓకే, 5 kilometers అనేది వెళ్ళాడు. అయితే ఇట్ దెన్ టువర్డ్స్ నార్త్ వైపు వెళ్ళి అండ్ మూవ్స్ 4 kilometers. మళ్ళీ ఇతను ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు నార్త్ అంటే ఇప్పుడు ఇది ఏటి డైరెక్షను? ఇలా వెళ్ళాడు, 5 kilometers వెళ్ళాడు. ఇప్పుడు నార్త్. ఓకే, నార్త్ అంటే ఏంటి? ఇట్ అగైన్ టర్న్స్ ఈస్ట్ అండ్ మూవ్. ఇట్ దెన్ టర్న్స్ ఈస్ట్ వైపు ఉన్నాడు కదా, ఈస్ట్ నుంచి ఇప్పుడు నార్త్ వైపు. ఓకే, ఇప్పుడు ఇది ఈస్ట్. ఓకే, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. ఇప్పుడు నార్త్ వైపు ఇన్ డైరెక్షన్స్ వెళ్ళాడంట. నార్త్ వైపు 4 kilometers వెళ్ళాడు. ఓకే, 4 kilometers వెళ్ళాడు. అయితే ఇట్ ఫైనల్లీ మూవ్ 6 kilometers టు ద ఈస్ట్. అంటే 4 kilometers మూవ్స్ అండ్ ఫైనల్లీ మూవ్ 6 kilometers ఈస్ట్ డైరెక్షన్ వెళ్ళాడు. టు రీచ్ ఎండింగ్ పాయింట్ ఇట్ దెన్ టువర్డ్స్ నార్త్ అండ్ మూవ్ 4 kilometers వెళ్ళారు కదా. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈస్ట్ వైపు అంటే ఏంటి ఉంది కదా. ఈస్ట్ వైపు అంటే ఇది కదా, రైట్ సైడ్, నార్త్కి రైట్ సైడ్ ఈస్ట్. ఎంత డైరెక్షన్తో వెళ్ళాడంట? ఈస్ట్ వైపు 6 kilometersతో వెళ్ళాడు. ఓకే, 6 kilometersతో వెళ్ళాడు. అయితే 6 kilometersతో వెళ్తే అండ్ అడిగాడు క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అని అడిగాడు. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాం మనం? స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? క్వశ్చన్ ఏ బస్ మూవ్స్ 3 kilometers ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాం. ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడని చెప్పాడు. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాం అంతే కదా. ఇక్కడ స్టార్ట్ అయితే ఎంత? ఇక్కడ నుంచి వాడు ఎండింగ్ పాయింట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం కదా. ఓకే,
ఇక్కడ స్టార్ట్ అయ్యాం. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయ్యాం అంటే ఇక్కడ నుంచి అక్కడికి 3 కిలోమీటర్స్, అంటే 3 కిలోమీటర్స్. తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్, 5 కిలోమీటర్స్. ఓకే ప్లస్ 5 కిలోమీటర్స్ ప్లస్ ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ ఎంత అన్నాడు, 6 కిలోమీటర్స్. ఎంత, 5 + 6 11, 11 + 3 14 కిలోమీటర్స్. ఓకే, ఆప్షన్ సి. ఓకే, అయితే 4th క్వశ్చన్, ఇఫ్ బస్ స్టార్ట్స్ ఇన్ సర్టెన్ డైరెక్షన్ స్టార్ట్ అయింది అండ్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ తీసుకుంది, అండ్ ఇఫ్ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ ఆఫ్టర్ ట్రావెలింగ్ సమ్ డిస్టెన్స్ రైట్ టర్న్ తీసుకుంది, అండ్ ఫైనలీ టేక్స్ వన్ మోర్ రైట్ టర్న్, విచ్ డైరెక్షన్ ఇస్ ద బస్ ఫేసింగ్ ఇఫ్ ఇట్ స్టార్టింగ్ ఈస్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కదా. ఒక పర్సన్ అది ఇక్కడ ఉన్నాడు. ఓకే, స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఏంటంట, ఇక్కడ నుంచి ఇట్ దెన్ టేక్స్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ అట్ అండ్ డైరెక్షన్ టేక్స్ లెఫ్ట్ అంటే ఇటువైపు తీసుకెళ్ళాడు, లెఫ్ట్ టర్న్ వెళ్ళాడు. అంటే ఇతను అన్నది ఇప్పుడు ఫేసింగ్ ఎటువైపు ఉన్నట్టు, నార్త్ వైపు ఉన్నట్టు. అయితే దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్, ఇఫ్ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ ఆఫ్టర్ కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ టర్న్, అంటే రైట్ టర్న్ అంటే ఈస్ట్ వైపు ఉన్నట్టు మళ్ళీ. ఓకే, రైట్ అంటే ఏడి మళ్ళీ ఇటు కదా, ఇప్పుడు ఈస్ట్ వైపు ఉన్నాడు. అండ్ ఫైనలీ టేక్స్ వన్ మోర్ రైట్, అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేశాడు, వన్ మోర్ రైట్ తీసుకున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ సౌత్ డైరెక్షన్ ఉన్నాడు, ఇంకో ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్ ఉన్నాడు. ఈస్ట్ నుంచి వన్ మోర్ రైట్ అంటే ఏంటి, సౌత్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఓకే, అయితే విచ్ డైరెక్షన్ ఇస్ ద బస్ ఫేసింగ్ ఫేసింగ్ ఇఫ్ స్టార్టర్ ఫేసింగ్ ఈస్ట్ వైపు స్టార్ట్ చేస్తే ఇప్పుడు బస్సు అంటే ఏ ఒక్క డైరెక్షన్లో ఉందని అడుగుతున్నాడు. ఏ డైరెక్షన్లో ఉంది, సౌత్ డైరెక్షన్లో ఉంది, అంటే ఆప్షన్ ఏ. ఓకే, అయితే నెక్స్ట్ రోహిత్ వాక్స్ 3 కిలోమీటర్స్ నార్త్ ఫ్రమ్ హిజ్ హోమ్, అంటే రోహిత్ అన్నది ఇప్పుడు ఇది ఉందా. ఓకే, నార్త్ వైపు అన్నది నార్త్ ఇటు కదా, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది ఏం చేశారు, రోహిత్ వాక్స్ 3 కిలోమీటర్స్ నార్త్ ఫ్రమ్ హిజ్ హోమ్, 3 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాడు. ఓకే, అయితే అండ్ దెన్ ఈ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అనేది తీసుకుని అంటే వెస్ట్ వైపు వెళ్ళాడు. ఎంత అండ్ కొంచెం డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేశాడు. ఇప్పుడు ఫేసింగ్ ఎటు ఉంది, ఇటువైపు ఉంది. అండ్ దెన్ హీ టర్న్స్ అంటే ఇప్పుడు ఇటువైపు అంటే ఎటు ఉన్నట్టు, వెస్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు. ఓకే, అయితే దెన్ హీ టర్న్స్ రైట్, రైట్ అంటే ఏంటి, ఇటువైపు. ఓకే, రైట్ ఇన్ విచ్ డైరెక్షన్ చూసుకోండి. ఫస్ట్ నార్త్ నుంచి ఆడ ఏమన్నాడు క్వశ్చన్ చూడు, ఫస్ట్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ అన్నాడు. నార్త్ నుంచి ఏమని చెప్పాడు, దెన్ హీ టేక్స్ లెఫ్ట్ అంటే ఇటువైపే కదా, అంటే ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాం, లెఫ్ట్లో ఉన్నాడు. అయితే అండ్ వాక్ సమ్ డిస్టెన్స్ దెన్ హీ టర్న్స్ రైట్, మళ్ళీ రైట్ తీసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ నార్త్లో ఉన్నాడు అని అర్థం. ఓకే, నార్త్లో అంటే ఆప్షన్ ఏ. ఓకే, నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇది ఇప్పుడు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో ఉన్నాడు అన్నాను. నార్త్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను, లెఫ్ట్ టర్న్ తీసుకుంటే వెస్ట్కి వెళ్ళినట్టు. ఒకవేళ వెస్ట్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ వెస్ట్లో స్టార్ట్ అయింది, వెస్ట్లో ఈ డైరెక్షన్ కదా, ఈ వెస్ట్కి లెఫ్ట్ అంటే ఏంటి, సౌత్కి లెఫ్ట్ అంటే ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్, రైట్ అంటే ఆపోజిట్లో వస్తాయి. ఓకే, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఇలాగే చూసుకుంటే ముందు ఈ డయాగ్రామ్లోనే చూసుకున్నాం అనుకో ఆన్సర్ దొరకదు కదా. ఇదంతా ఇక్కడ నుంచి ఎంత ట్రావెల్ చేశాడు అనే దానికన్నా ఇదైతే సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు వీడియో నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.